హాయ్ ఎవ్రీవన్, నేను మీ మల్లేష్ చేబ్రోలు, ఫౌండర్ ఆఫ్ మిస్టర్ వన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మన కంపెనీ స్టార్ట్ చేసి 4వ నెల అయినా అందున మనం షాపింగ్ ఇస్తామని చెప్పేసి అన్నాం. ఆ షాపింగ్ కార్ట్ అనేది ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. సో చాలా అద్భుతంగా మనం ప్రొడక్ట్లు అనేది ముందు తీసుకొని రాబోతున్నాం. మనం కంపెనీ స్టార్ట్ చేసిన డేటు 6వ తారీఖు 6వ నెల, ఓకేనా. అందుకనే ఫస్ట్ అటెంప్ట్ లోనే 6 ప్రొడక్ట్ల తోటి మనం షాపింగ్ అనేది ఈరోజు ముందు తీసుకొని రావడం జరిగింది. అయితే మరి మన షాపింగ్ లో మీరు కనుక మన అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు మిస్టర్ రీఛార్జ్, మిస్టర్ షాపింగ్, మిస్టర్ సర్వీస్ అని బటన్స్ ఉంటాయి. అక్కడ మీరు మిస్టర్ షాపింగ్ అని క్లిక్ చేసినట్లయితే మన దాంట్లో మన ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు డిస్ప్లే అనేది కనపడడం జరుగుతుంది. ఓకే, సో ఇదే విధంగా ఈ రోజు ఏదైతే 6 ప్రొడక్ట్లు స్టార్ట్ అయ్యాయో ఇదే విధంగా ఈ మంత్ ఎండ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ ఒక 10 ప్రొడక్ట్స్ మన క్రాస్ అవుతాయి. అండ్ 2025 సంవత్సరం దాటి 2026 అడుగు పెట్టే లోపు 100% 100 ప్రొడక్ట్లు మన కంపెనీలో తీసుకెళ్ళడానికి మనం ప్లానింగ్ అనేది సిద్ధం చేసుకుని ఉన్నామండి. మరి ఈ 100 ప్రొడక్ట్లో ఏమేమి ప్రొడక్ట్లు ఉంటాయంటే ప్రతి ఒక్క కేటగిరీ ప్రొడక్ట్ మనం టైప్ అవుతున్నాము, ప్రతి ఒక్క కేటగిరీని మనం తీసుకుని వస్తున్నాము. మనకి ఈ MLM సంబంధించిన హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి అండ్ ఫ్యాషన్ కి సంబంధించినవి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అండ్ మనకి పిల్లలు ఆడుకునే టాయ్స్ కావచ్చు, 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ ఐటమ్స్, ఓకే, అంటే అగ్రికల్చర్ సంబంధించిన కొన్ని ప్రొడక్ట్లు, ఓకేనా. అండ్ కొన్ని స్టీల్ కి సంబంధించిన కొన్ని ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని అండ్ మార్కెట్ లో దొరికే కొత్త ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ని, ఎలక్ట్రానిక్స్ ని, ఓకేనా. ఇలాంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం తీసుకొని రావడానికి అయితే ప్లానింగ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ముందు మనం 6 ప్రొడక్ట్లు అనేది ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రొడక్ట్లను కూడా మీకు చాలా వరకు కొన్ని ప్రొడక్ట్లు చూసే ఉండొచ్చు, ఓకేనా. ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, ఓకేనా. ఈ రోజు మార్కెట్ లో అంటే మన ఇండియాలో మనం పోల్చుకుంటే సార్ ఇక్కడ 50-50 అంటే 140 కోట్ల మంది జనాల్లో దగ్గర సగం మంది అంటే 70 కోట్ల మంది మహిళలే ఉన్నారు, ఓకేనా. అంటే ప్రతి ఆడపిల్లకి కూడా అవసరమయ్యే ప్రొడక్ట్ ఇది. అండ్ ఒక్కసారి వాడి వదిలేసేది కాదు, ప్రతి నెల వాడే ప్రొడక్ట్, ఓకేనా. అండ్ మన యొక్క సృష్టి ఏదైతే ఉన్నదో అది నెక్స్ట్ జనరేషన్ ముందు వెళ్ళాలి అని అంటే ఆ భాగంలో ఈ ప్రొడక్ట్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుందండి ఇక్కడ, ఓకేనా. అదే ఈ శానిటరీ ప్యాడ్స్, ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్, మనం ఇక్కడ దానికి సురక్ష బంధన్ అని చెప్పి పేరు పెట్టి మనం ఇక్కడ ఈ ప్రొడక్ట్ ని తీసుకుని రావడం జరిగింది. ప్రతి సంవత్సరం మనకి చూసుకుంటున్నాం రక్షాబంధన్ అని చెప్పేసి మన అక్కలు చెల్లెళ్ళు మనకి రక్షణ కడుతుంటారు, ఓకేనా, రక్షాబంధన్ పేరు మీద. అది మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా ఇక్కడ సురక్షాబంధన్ అని చెప్పేసి మనం ఈ ప్రొడక్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు. మరి ఇది అంత పెద్ద గొప్ప ప్రొడక్టా, ఓకేనా అని చెప్పేసి ఒక చిన్న పాయింట్ 4 మాట్లాడుకున్న తర్వాత ఈ ప్రొడక్ట్ యొక్క గొప్పతనం ఏంటి డెమో చూద్దాం సార్ ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చాలా మెంబర్స్ సార్ ఈరోజు హాస్పిటల్స్కి వెళ్ళి గైనిక్ ప్రాబ్లమ్స్ తో చాలా మంది వెళ్తున్నారు. అంటే గర్భాశయ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లలు పుట్టగా, ఓకేనా. అండ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి వీటన్నిటిలో ఇది మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది ప్యాడ్స్, శానిటరీ ప్యాడ్స్ అనేది, ఓకేనా. అంటే పీరియడ్ ప్యాడ్స్, మన భాష చెప్పుకుంటే పీరియడ్స్ వచ్చినట్టు పెట్టుకుంటారు కదా ఆ ప్యాడ్స్. ఒకప్పుడు ఈ ప్యాడ్స్ ఏం లేవు, ఓకేనా. పాత పద్ధతిలో ఈ క్లాత్స్ కావచ్చు ఇవన్నీ యూజ్ చేసుకునేటోళ్ళు. అప్పట్లో వాళ్ళే హెల్దీ ఉన్నారు, హెల్దీ బేబీస్ ని ఇవ్వగలిగారు, ఓకేనా. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క పిల్లలు పుట్టే సామర్థ్యం అనేది మంచిగా ఉన్నది. సో ఎప్పుడైతే మనకి ఈ ప్యాడ్స్ ఇంట్రడ్యూస్ చేశారో హైజీన్ అని వాడుతున్నాం. మరి వాడేటప్పుడు తక్కువ కాస్ట్ గా రావాలి, చీప్ అండ్ బెస్ట్ గా రావాలని చెప్పేసి క్వాలిటీ లేని ప్రొడక్ట్ ని అండ్ కెమికల్స్ అండ్ ప్యూర్ గా ప్లాస్టిక్స్ వాడే ప్రొడక్ట్ ని, ఓకేనా, లోపల ఉన్న కెమికల్స్ ఉండే ప్రొడక్ట్ ని అండ్ నాసిరకమైన ప్రొడక్ట్ ని వాడటం వల్ల ఏదైతే మన బర్త్ ప్లేస్ ఉంటుందో, ఓకేనా, ఆ ప్లేస్ కు ఉన్న ఒక గుణం ఏంటంటే సార్ అక్కడ ఏదున్నా కూడా లోపలికి అబ్జర్వ్ చేసుకునే గుణం ఉంటుంది, ఓకేనా. చిన్నప్పటి నుంచి అంటే 14-15 సంవత్సరాల నుంచి పిల్లలు వాళ్ళు మెచ్యూర్ అయిన దగ్గర నుంచి ఆ ప్రొడక్ట్ ని చాలా ఒక 40-40 సంవత్సరాల వరకు వాడుతుంటారు, ఓకేనా. ఈ ప్రాసెస్ లో అక్కడ ప్లాస్టిక్స్ అన్ని కూడా లోపలికి వెళ్ళిపోవడం వల్ల గర్భాశయంలో బుడగలు రావడం కావచ్చు, ఇట్లా బ్లడ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి కొన్ని ఇష్యూస్ రావడం వల్ల చాలా మంది కూడా పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుంది సార్. అంటే లక్షల్లో ఖర్చు పెట్టిన నా కళ్ళ ముందే చూసాను పిల్లలు లేక ఇది అని. ఇదే కారణం అని చెప్పి మనం చెప్పలేం, కానీ ఇది మేజర్ కారణం, ఓకేనా. ఉన్న వాటికి ఇది మేజర్ కారణం అనమాట, ఓకే. మరి దీన్ని ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి మనకు గొప్ప ప్రొడక్ట్ ప్యూర్ ఆర్గానిక్ హెల్త్ కి ఉపయోగపడే ప్రొడక్ట్ అనేది ఇక్కడ మనం తీసుకొని రావడం జరిగిందండి. ఒకసారి దాని గురించి మీరు పూర్తిగా డెమో చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
ఇది నిజంగా వర్తా కాదా, మంచి ప్రొడక్టా కాదా, ఉపయోగపడేది కాదా మీరే చెప్తారు. ఓకేనా? సో ఈ ప్రొడక్ట్ డెమో అయిన తర్వాత రిమైనింగ్ ప్రొడక్ట్ గురించి నేను మీతో మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మనం ఒక 3 రకాల ప్యాడ్స్ తీసుకొని మనం ఒకసారి టెస్టింగ్ అనేది చేద్దామండి. ఇప్పుడు మన యొక్క ప్రొడక్ట్ డెమో అనేది చూద్దాం. ఇది వచ్చేసరికి మన కంపెనీ ప్రొవైడ్ చేసే ప్యాడ్ అనమాట. ఇది ఏ కంపెనీ ప్రొడక్ట్, ఇది ఒక ఏ కంపెనీ, ఇది ఒక బి కంపెనీ ప్రొడక్ట్. సో ఈ 3 ప్రొడక్ట్లు ఒకసారి మనం టెస్టింగ్ చేద్దాం. ఓకేనా? ఇది మన సైజులో కూడా చూసుకుంటే కొంచెం లార్జ్ సైజ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చిప్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఐనియన్ చిప్ అని చెప్పేసి అంటారు. ఇది హెల్త్కి చాలా బెస్ట్గా ఉంటుంది. అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా సర్క్యులేట్ అయ్యేటట్టు చేస్తుంది. అది పెయిన్ కూడా రాకుండా పెయిన్ రిలీఫ్ కూడా అది పనికొస్తుంది అది. ఓకే, సో ఇక్కడ మనం 3 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. మార్కెట్లో దొరికే 2 టాప్ బ్రాండ్ ప్రొడక్ట్లు అండ్ దాంతోపాటుగా మన మిస్టర్ వాల్ట్ ప్రొవైడ్ చేస్తున్న సురక్ష బంధన్ అని చెప్పి శానిటరీ ప్యాడ్స్ని, ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ని కూడా ఈరోజు మనం టెస్ట్ చేయబోతున్నాము. సో ఇదే విధంగా సో దీన్ని ఎన్ని రకాలుగా టెస్ట్ చేయవచ్చు అంటే ఒక ప్యాడ్ అనేది ఇప్పుడు మనకి సో అబ్జర్వెన్సీ ఎలా ఉన్నది, ఓకే, ఎలా మనకి వాటర్ అనేది మీన్స్ వచ్చిన పీరియడ్స్ అప్పుడు వచ్చే బ్లడ్ అనేది ఎలా మనకి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అది దానివల్ల ఇరిటేషన్ రావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. ఇంకా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ అబ్జర్వేషన్ ఎలా ఉన్నది అండ్ ఇది మన పర్యావరణానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? హెల్ప్ ఇన్ ద సెన్స్ నాశనం చేయకుండా ఉంటుంది అండ్ బయోడిగ్రేడబుల్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ అంటాం కదా. సో దీని యొక్క గొప్పతనం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. అండ్ ఎంతవరకు ఇది సక్ చేయగలదు అండ్ అనేది ఒకసారి మనం ఇక్కడ సిరంజ్ ఉంది కదండి, ఇది 20 ml సిరంజ్ అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. 20 ml. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ నేను వాటర్ అనేది తీసుకుంటున్నాను. 20 ml సిరంజిలోకి ఫుల్గా వాటర్ అనేది తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ముందుగా ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ని ట్రై చేద్దాము. ఇక్కడ నేను ఇక్కడ పోయడం అనేది జరుగుతుందండి. 20 ml అనేది కొంచెం అబ్జర్వ్షన్ అనేది కొద్దిగా స్లోగా ఉన్నది, అంటే పైన వాటర్ ఇలా ఆగిపోతున్నాయి. సో కొంచెం ఇట్లా మనం అంటే యాక్చువల్గా మనకి బ్లీడింగ్ అనేది ఎంత స్పీడ్గా అవ్వదు కాబట్టి సో స్లోగా అది తీసుకుంటుంది. సో 20 ml మనం ఇక్కడ ఇంజెక్ట్ చేస్తున్నామండి. సో స్లోగా మనం ఇంజెక్ట్ చేసాము. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక 20 ml తీసుకుంటున్నాం అండి. ఒకసారి చూడండి, ఫుల్గా తీసుకుంటున్నాము. ఇప్పుడు బి అనే ప్రోడక్ట్ మీద మనం ట్రై చేస్తున్నాము. సో ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అంటే ఒకేసారి పడినా కూడా కొంచెం వెళ్తుందండి ఇది, అంటే దాని మీద పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉన్నది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 20 ml మనం ఇక్కడ తీసుకుంటున్నామండి. ఇక్కడ ఎగ్జాక్ట్ మీరు చూడండి 20 ml ఇది మన ప్రోడక్ట్ అండి. ఇక్కడ చిప్ ఉంది కదా, కరెక్ట్ దీని మీద ఇక్కడ మనం పోస్తున్నాం. పోసినట్టుగా చాలా స్పీడ్గా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా? ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఒకే చోట పడ్డా కూడా చాలా స్పీడ్గా మనది అబ్జర్ప్షన్ అనేది ఉన్నది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేద్దామండి. ఇక్కడ ఇది ఏ విధంగా వస్తుందని టెస్ట్ చేద్దాము. ఒకసారి ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఒకసారి మీరు ఇట్లా అన్నప్పుడు నా ఫింగర్స్ దగ్గర చూడనండి, మీకు వాటర్ అనేది బయటకు వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకేనా? వాటర్ అనేది తగులుతుంది. ఇప్పుడు ఏ ప్రోడక్ట్ చూద్దాం. ఇక్కడ దీని మీద నొక్కినప్పుడు నా ఫింగర్స్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ అనేది వస్తుంది. ఓకేనా? వాటర్ అనేది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడాను చూడండి, అంటే నేను ప్రెస్ చేసేది కూడా చూడండి, కింద అచ్చులు పడుతున్నాయి. ఓకేనా? అంటే మీకు వీడియోలో తెలియదు కాబట్టి నేను స్లోగా చేస్తున్నాను అనుకుంటారేమో. సో ఇట్లా చేసినా కూడా మనకి ఇక్కడ కొంచెం తడి రావట్లేదు, బయటకు కూడా తడి రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంకొక 20 ml ట్రై చేద్దామండి. బట్ ఆ 20 mlని దీనికి ఒక 10 ml అంటే స్ప్లిట్ చేస్తున్నాను. కేవలం దీనికి ఒక 10 ml మాత్రమే మనం పెట్టినాము ఇక్కడ. సో ఇక్కడ ఒక 10 ml పోసినాము, అంటే ఇందాకలే యాక్చువల్గా వాటర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఒక 20 ml తీసుకుంటున్నా. 20 mlని ఒకే దాని మీద పోస్తున్నా. ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ 20 ml తీసుకొని రెండింటి మీద కలిపి స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం ఒక్క దాని మీదే 20 ml మళ్ళీ స్ప్రే చేసినాం ఇక్కడ.
ఓకేనా, వాటర్ అనేది పోసినాం. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు జస్ట్ టచ్ చేసినా చాలు, సింగిల్ ఫింగర్తో టచ్ చేసినా కూడా వాటర్ అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ లైక్ దట్ ఇక్కడ మీరు టచ్ చేసినా కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు మనదే టచ్ చేసినట్టయితే మీకు వాటర్ అనేది రాదు. ఓకే, మరి ఇలా రాకుండా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సో చాలా మెంబర్స్ సో మన సిస్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఉమెన్, సో మన ఈ ప్యాడ్స్ యూజ్ చేసినప్పుడు సో బ్లడ్ అనేది లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. ఒక 1 hour తర్వాత హెవీ అయిపోయి సో అలా బయటికి రావడం వల్ల సో ఇరిటేషన్ రావడం కావచ్చు, డిస్టర్బెన్స్ అవ్వడం, వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, కాలేజీలో పిల్లలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మన దాంట్లో ఒక్కసారి లోపలికి పీల్చుకున్న తర్వాత బయటికి రాదు. ఓకేనా, రాకుండా ఉంటుందో పాటు ఇది కూలింగ్గా మనకు పనిచేస్తుంది. ఎందుకు కూలింగ్ ఉంటుందని కూడా మీకు చెప్తానండి. సో ఇట్లా బయటికి రాకుండా ఉండటం వల్ల సో ఎక్కువసేపు ఉన్నా కూడా వాళ్ళకి ఇరిటేషన్ అనేది ఉండదు, కాన్సన్ట్రేషన్ దెబ్బతినదు. వర్కింగ్ ఉమెన్స్ కూడా వర్క్ కూడా చాలా ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ మనకి ఇది 10 hours వరకు మార్చుకోకపోయినా కూడా సో చాలా వరకు కంఫర్టబుల్గా బయటకు ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఇది. సో ఇక్కడ ఇవి చూసుకున్నట్లయితే మీకు సో హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకైతే 1 or 2 hours మనకి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది 10 hours ఉన్నా కూడా మనకి ఏం కాదనమాట. ఓకే, సో ఇక్కడ ఇవి రెండు ఇంకా ఓవర్ఫ్లో అయిపోయినాయి కదా. ఇప్పటికే మనం 40 ml పోసాం, ఇంకొక 20 ml ఇక్కడ మనం పోసి ట్రై చేస్తున్నాము. ఒకసారి చూడండి, ఇంకో 20 ml మొత్తం మనం స్ప్రెడ్ చేసి చూస్తున్నాం అంతా. అంటే ఇప్పటికే 60 ml పోసినాం. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇంకో 20 ml పోతుంది, అంటే 80 ml. యాక్చువల్గా ఇంత హెవీగా అయితే ఎవరికి ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్గా మన అబ్జర్ప్షన్ అనేది ఎలా ఉన్నది అని తెలుసుకోవడం కోసమే. అది ఇప్పుడు ఈ పక్క వాటి మీద కనుక పోస్తే కింద పొల్లిపోతాయి కూడా, వాటర్ అనేది కింద పొల్లిపోవడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో ఓకే, సో ఇక్కడ అబ్జర్ప్షన్ అనే దాంట్లో మనం బెటర్గా ఇక్కడ ఇవ్వగలిగినవండి. ఇక్కడ దాంతో పాటుగా ఇప్పుడు మనం ఎందుకు ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది, వాటర్ అనేది ఎందుకు మనకి బ్లడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, దీని యొక్క లోపల ఉన్న మెకానిజం కూడా ఒకసారి చూద్దాం సార్ ఇది. ఓకేనా, ఇవి వచ్చేసరికి ఏంటంటే టోటల్ కాటన్ తోటి తయారు చేసినవి. ఒకసారి వీటిని నేను కట్ చేస్తున్నాను, మిడిల్కి కట్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. బి అనే ప్రోడక్ట్ని కట్ చేశాను, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ అనే ప్రోడక్ట్ని కూడా కట్ చేస్తున్నా. కట్ చేసి ఇప్పుడు మన ప్రోడక్ట్ని కూడా ఇక్కడ నేను కట్ చేయడం జరుగుతుంది. అంటే 4 రెట్లు ఎక్కువ వాటర్ పోసాం సార్ దగ్గర మనం ఇందులో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఇది చూసాం కదా, ఒకసారి వాటర్ని ఇక్కడ పిండి చూద్దాం ఒకసారి. సార్ మీరు అబ్జర్వ్ చేయండి. సో చూడండి వాటర్ అనేది ఏ విధంగా ఇందులో నుంచి బయటికి స్క్వీజ్ చేస్తే ఎలా వస్తుంది. ఇది బి ప్రోడక్ట్. అండ్ ఇక్కడ ఏ ప్రోడక్ట్ నుంచి ఒక పీస్ తీసుకున్నాను. ఇక్కడ మీరు స్క్వీజ్ చేసినట్లయితే ఈ విధంగా వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు మన ప్రోడక్ట్ తీసుకుంటున్నానండి. మన ప్రోడక్ట్ అనేది స్క్వీజ్ చేస్తే మీకు వాటర్ అనేది బయటికి రాదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జెల్. ఓకేనా, జెల్. ఇది బ్యాంబూ పల్పు అండ్ వుడ్ పల్ప్ తోటి తయారు చేసిన క్రిస్టల్ జెల్ అండి ఇది. ఒకసారి మీరు ఇక్కడ లోపల అబ్జర్వ్ చేసినట్లయితే ప్యూర్ జెల్ ఉంటుంది లోపల. ఓకేనా, సో ఈ జెల్ అనేది ఒక్కసారి మనకి వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకున్నది అని అంటే ఇక బయటికి ఇవ్వదు. ఓకేనా, అండ్ ఈ జెల్ కూడా సార్ మీరు అంటే మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మీరు టేస్ట్ చేయండి, చాలా కూలింగ్ అనేది ఉంటుంది. ఓకేనా, దీనివల్ల కూలింగ్ అనేది ఉంటుంది, డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా, సో ఇప్పుడు ఈ జెల్ని నేను ఒక గ్లాస్లోకి కలెక్ట్ చేస్తున్నానండి. ఎందుకు అని అంటే సో మరి ఈ జెల్లు ఏమైనా పర్యావరణానికి ప్రమాదమా సార్ అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఓకేనా, అండ్ మనది ఎకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేడబుల్ అని చెప్పేసి అంటున్నాం కదా ప్యాడ్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇదంతా జెల్ అండి. ఓకేనా, సో ఈ జెల్ అంతా కూడా తీసుకొచ్చి నేను ఇందులో పెట్టాను. ఓకేనా, సో పెట్టి ఇందులో నేను కొంత సాల్ట్ వేస్తున్నాను. చూడండి, ఇది సాల్ట్, నార్మల్ సాల్ట్ అండి. నార్మల్ సాల్ట్ అనేది రాక్ సాల్ట్ అని ఏదైనా కావచ్చు. సో సాల్ట్ అనేది నేను ఇందులో వేసాను. ఒకసారి మీరు చూడొచ్చు, అది జెల్. నేను ఇక్కడ వేసింది ఏంటంటే సాల్ట్. ఎందుకు వేసాను అనేది నేను మీకు ఒక 2 minutes తర్వాత చెప్తాను. ఒకసారి దీని పక్కనే పెడుతున్నానండి, ఇక్కడే పెడతాను చూడండి. ఓకే, సో కమింగ్ టు
ఇక్కడ బయోడిగ్రేడబుల్ అన్నాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈ కాటన్, ఇందులో ఉండే ప్లాస్టిక్స్ కావచ్చు, మీరు ఫైర్ ప్రూఫ్. ఎప్పుడైతే మీరు దీనికి మంట అంటిస్తారో, మంట అంటించినప్పుడు చుక్కలు చుక్కలుగా పడద్దండి ఇక్కడ, ఓకేనా. అంటే ఇందులో ఏంటంటే ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయని చెప్పాం కదా. ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఇందులో, ఓకేనా. సో మీరు కాల్చినప్పుడు ఇది చాలా పర్యావరణానికి హాని కలిగించడంతో పాటుగా భూమిలో కలిసిపోవడానికి కూడా చాలా టైం అనేది పడుతుంది ఇది, ఓకేనా, భూమిలో కలిసిపోవడానికి. అండ్ లోపల మీరు చూసుకున్నట్లయితే టోటల్ కాటన్ ఇది, ఓకేనా. కాటన్ ఏమవుద్ది, వాటర్ వస్తుంది, వాటర్లో మళ్ళీ ఎట్లంటే బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల చాలా మెంబర్స్ ఏంటంటే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, ఓకేనా. డబల్ కొని, అంటే ఇప్పుడు కొంతమంది ప్రైస్ కూడా మనకి జడ్జ్ చేయొచ్చు. సార్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది కదా సార్ అని అంటే, ఇది 2 గంటలకు ఒకసారి మార్చుకుంటే ఇది 10 గంటలకు ఒకసారి మార్చుకున్నా కూడా సరిపోయింది, ఓకేనా. అండ్ హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకని ఎవరికైనా కానీ 10 అవర్స్కి ఒకసారి మార్చుకున్నా సరిపోయింది, ఓకే. అండ్ సో ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేసి ఎక్కువ ప్యాడ్స్ మీకు యూజ్ అవుతాయి. ఇక్కడ తక్కువ ప్యాడ్స్లో కూడా ఇక్కడ మనం డే అనేది కంఫర్టబుల్గా పూర్తి చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది, ఇదేంటంటే ఎకో ఫ్రెండ్లీ, ఓకేనా. మీరు మొత్తం చింపినా కూడా ఇదంతా ఏంటంటే సార్ పేపరే ఉంటుంది అనమాట, ఓకేనా. సో ఇదంతా మీరు చూసుకున్నట్లయితే పేపరే. మీకు ఇక్కడ చింపేసినా కూడా ఏంటంటే, మీరు కాల్చినా కూడా ఏంటంటే వెంటనే మనకి కాలిపోయింది అనమాట. ఇక్కడంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, పత్తి ఇదంతా, ఓకేనా. అంటే పైనుండి మెటీరియల్ కూడా ఇదంతా కాటన్ అనమాట. మనకు చింపినా కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక టైప్ ఆఫ్ కాటన్. అంటే సార్ మన ప్రోడక్ట్ని ఇట్లా భూమిలో ఇట్లా తీసుకెళ్ళి ఇట్లా పెట్టేస్తే 1 వీక్ తర్వాత చూస్తే ఏముంటుంది సార్, మట్టి ఉంటుంది, ఇక్కడ ఏముండదు, మట్టి ఉంటుంది. బట్ ఇది ఇలాంటి ప్యాడ్స్ ఏంటంటే బయట ఉండే ప్లాస్టిక్ సంబంధించిన ప్యాడ్స్ ఏంటంటే కొన్ని 10 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఇవి భూమిలో కరిగిపోకుండా పర్యావరణానికి హాని చేస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనది ఎకో ఫ్రెండ్లీ, బ్యాంబూ అంటే వెదురు చెట్టు నుంచి తీసిన పల్పు నుంచి తయారు చేసే ప్రొడక్ట్. అండ్ కాటన్ అండ్ ప్యూర్ ఆర్గానిక్ ప్రొడక్ట్ ఇది. అండ్ హెల్త్కి చాలా బెనిఫిట్ఫుల్గా ఉంటుంది, ఓకేనా. అండ్ ఇక్కడ మీకు ఇందాక జెల్ అనేది వేసాను, ఇక్కడ సాల్ట్ అనేది వేసాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, మన జెల్ అనేది ఇక్కడ మీకు వాటర్ లాగా అయిపోయింది, ఓకేనా. సో వాటర్ లాగా అయిపోయింది. ఎందుకు వాటర్ లాగా అయిందంటండి, ఈ జెల్ ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే భూమి మీద పడుతుందో వెంటనే భూమిలో ఏముంటాయి, సాల్ట్స్ ఉంటాయి కదా, ఓకేనా. అంటే ఉప్పు కణాలు ఉంటాయి కదా. అంటే ఎప్పుడైతే దీన్ని మనం ప్యాన్ కింద పడేస్తామో భూమిలో ఉన్న సాల్ట్స్ కావచ్చు, ఏ సాల్ట్ అయినా, ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్ సాల్ట్ వేసా, ఇక్కడ భూమిలో ఏంటంటే సాల్ట్స్ ఉంటాయి కదా, సాల్ట్ కంటెంట్ తగలగానే వెంటనే ఇది మళ్ళీ వాటర్ రూపంలో మారిపోయింది, మీన్స్ బ్లడ్ రూపంలో మారిపోయి భూమిలో కలిసిపోయింది. అంటే దీనివల్ల కూడా ఇక్కడ ప్యూర్, అంటే మనకి ఎటువంటి హాని అనేది ఇక్కడ మనకి జరగదని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఓకే. విత్ ఇన్ 2 to 3 minutesలోనే వాటర్ అయిపోయింది. ఒక 5 minutes తర్వాత ఏముండదండి, మీరు చూడటానికి ఏముండదు, జస్ట్ వాటరే. ఇట్లా మీరు ఇట్లా పోసినా కూడా కనిపిస్తుంటుంది వాటర్. ఇప్పుడు కొంచెం జెల్గా ఉన్నది, సో కొంచెం అయితే ఇంకొంచెం వాటర్ అయిపోద్ది అనమాట. అంటే ఈ విధంగా టోటల్గా మీరు మన ప్రోడక్ట్ని ఛాలెంజ్ చేసి ఈరోజు మార్కెట్లో ఇవ్వచ్చండి. సో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ అనేది ఈరోజు మార్కెట్లో మన ఆడపిల్ల అనేది యూజ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో ఎన్నో రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే ఇలా ఇందులో ఉండే ప్లాస్టిక్స్ వీటన్నిటి వల్ల కూడా చాలా హెల్త్ అనేది ఇష్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో మన మిస్టర్ వాల్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న ఈ సురక్ష బంధన్ అనే ఒక ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో, సురక్షా బంధన్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో, ఇది మనం ప్రతి ఒక్క ఆడపిల్లకి, ఓకేనా, తల్లికి, చెల్లికి, అక్కకి, సో మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనం తీసుకుంటే సో హెల్దీ ఫ్యామిలీ అనేది ఉంటుందండి, ఓకేనా. అంటే ఇప్పుడు నేను నా పిల్లల హెల్దీ జనరేషన్ని కాపాడాలంటే వాళ్ళు హెల్దీగా ఉండాలి, నా నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండాలి, బాగుండాలి అని అంటే సో దీన్ని యూజ్ చేసి సో మా ఇంట్లో ఉండే వాళ్ళ హెల్త్ అనేది నేను కాపాడుకోగలగాలి. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది, వాళ్ళని కాపాడితే ఆ నెక్స్ట్ జనరేషన్ బాగుంటుంది. సో ఇక్కడ మనం చాలా మెంబర్స్ ఇంకా అబ్జర్వ్ చేసి ఇంకోటి చూసేది ఏంటంటే సార్ ఇక్కడ, సో ఇక్కడ ఇది దీనికంటే ఇది కొంచెం తక్కువకి వస్తుంది కదా సార్ అని అంటే, సో మనం ఈ 2 ప్యాడ్స్ మీద సేవ్ చేసే మనీ అంతా సింపుల్ ఒక గైనిక్ ప్రాబ్లం మనం ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తే 1 day సిట్టింగ్లో అయిపోతుందండి. నేను చాలా మెంబర్ చూసాను, లక్షల్లో ఖర్చు పెట్టి, ఈరోజు పిల్లలు లేక ప్రాబ్లమ్స్ ఉంటున్నాం, లక్షల్లో ఖర్చు పెట్టి ఓకేనా ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటున్నారు, ఓకేనా. దాని బదులు ప్రివెన్షన్, అంటే సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వచ్చిన తర్వాత ప్రాబ్లం కోసం ఖర్చు పెట్టే దాని బదులు దాని గురించి ముందే జాగ్రత్తలు తీసుకుంటే మనం హెల్దీగా ఉండడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఇదండి మన ప్రోడక్ట్ యొక్క డెమో అనేది ఇది, ఓకే. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సో మన దాంట్లో ఉన్నది హైడ్రోజన్ వాటర్ బాటిల్ అని చెప్పేసి పెట్టినాం మనం, ఓకేనా. హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్. సో మన బాడీలో 70% అనేది వాటరే ఉంటుందండి, ఓకేనా. మనం తీసుకునే వాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే సగం హెల్త్ ఇష్యూస్ రావు, సగం కాదు 90% హెల్త్ ఇష్యూస్ రావు, వాటర్ పర్ఫెక్ట్గా ఉంటాయి.
ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం వైరల్ ఫీవర్స్ అని, ఫ్లూస్ అని చెప్పేసి, టైఫాయిడ్ అని చెప్పేసి, మలేరియా, డెంగ్యూ, ఓకేనా. సో ఇలాంటి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మేజర్గా ఏంటంటే వాటర్ కలుషితం అవ్వడం వల్ల, ఓకేనా. సీజన్ చేంజ్ అంటారు, సీజన్ చేంజ్ అయినప్పుడల్లా ఈ వాటర్ అనేది కొంచెం మనకి ఈ కూలింగ్ ఎట్లుంటాం అట్లా అవ్వటం, ఏదన్నా కలవటం అందులో, ఓకేనా. ఇలాంటివన్నీ జరగటం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేది వస్తుంది మనకి, ఓకేనా. అదే విధంగా మనం కూడా చెప్తుంటాం, మనం ఎక్కడికో వెళ్తాం, ఒక ఊర్లో ఒక వాటర్ తాగుతాం, ఇంకొక ఊర్లో ఒక వాటర్ తాగుతాం, ఇంకొక ఊర్లో ఒక వాటర్ తాగుతాం. ఈ 3 వాటర్లు తాగి ఇంటికి వచ్చేసరికి గొంతు పోతుంటది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సార్, చాలా ప్రాబ్లమ్స్, గొంతు పోయిందంటే జలుబు వస్తుందంటే ఇక అన్ని ప్రాబ్లమ్స్ కి మనం వెల్కమ్ చెప్పినట్లే మన బాడీలోకి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటం కోసం చాలా మంది సెలబ్రిటీస్ ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక్కొక్కరు ఒక ½ లీటర్ వాటర్ బాటిల్ నే 600 రూపీస్ 1000 రూపీస్ పెట్టి తాగే వాళ్ళు ఉన్నారు, ఓకేనా. సో కొంతమంది ట్యాప్ వాటర్ తాగేటోళ్ళు ఉన్నారు. సో కొంచెం ముందుకెళ్ళి ఒక 20 రూపాయలు పెట్టి కిన్లే వాటర్ బాటిల్ తాగేటోళ్ళు ఉన్నారు. కొద్ది ఖర్చు పెట్టి హిమాలయ బాటిల్ తాగేటోళ్ళు ఉన్నారు. తర్వాత బ్లాక్ వాటర్ అంటారు, ఆల్కలైన్ వాటర్ అంటారు. అంటే ఎన్నో రకాల వాటర్స్ ఉన్నాయి సార్, ఓకేనా. సో మన ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే సో వాటర్ ప్రివెన్షన్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ సార్. దానికోసం మనం తీసుకొచ్చిందే హైడ్రోజన్ వాటర్ బాటిల్. మీరు మన కార్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే దీని గురించి మీకు పూర్తిగా ఫొటోస్ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ఉంటుందండి. ఇక్కడ జస్ట్ 3 నిమిషాల్లో అది ఛార్జింగ్ పెట్టుకోవాలి సార్. ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి 1 డే అంతా మనకి పనిచేస్తుంది. జస్ట్ 3 నిమిషాల్లో మనకి ఈ వాటర్ అనేది హైడ్రోజన్ రిచ్ చేస్తుంది. దానివల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అండ్ బాడీలో గ్లూకోజ్ లెవెల్ కావచ్చు, షుగర్ లెవెల్స్ కావచ్చు కొంచెం కంట్రోల్డ్గా మనకి ఆర్గనైజ్ అవుతూ ఉంటాయి, ఓకేనా. అండ్ సీజనల్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో అవి అనేది మనకి రాదు. అండ్ ఫేస్ గ్లో కావచ్చు, ఓకేనా. అండ్ స్కిన్ గ్లో కావచ్చు. వీటన్నిటికీ కూడా ఈ వాటర్ బాటిల్ అనేది చాలా 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 మేజర్ రోల్ పే చేస్తుంది సార్. ఈ రోజు మనం వెళ్ళి ఒక చిన్న ఫీవర్ వస్తే హాస్పిటల్కి వెళ్తే అవుతుంది 5-10 రూపాయలు, ఓకేనా. ఈరోజు పిల్లలకి మనం ఏదో ఒక వాటర్ పోస్తుంటాం. కొంతమంది ఏం చేస్తారు, మినరల్ వాటర్ అని చెప్పి తీసుకొని వస్తుంటారు. సో ఈ మినరల్ వాటర్ వల్ల కూడా కొంతవరకు ఏంటంటే సార్ వాళ్ళు సరిగ్గా కెమికల్స్ కలపకో, ఫ్లోరైడ్ ఇవన్నీ కొంచెం ఎక్కువైపోయేమో. సో మోకాళ్ళ నొప్పులు రావడం కావచ్చు, ఓకేనా. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ వాటి వల్ల కూడా వస్తున్నాయి మనకి, ఓకేనా. అంటే ట్యాప్ వాటర్ తాగడం మానేసి కొనుక్కొని తాగడానికి వచ్చారు జనం అంతా. బట్ ఆ తాగే వాటర్ కూడా మనకి పొల్యూట్ అవటం వల్ల, ఓకేనా, కొంచెం మనం హెల్త్ మీద శ్రద్ధ పెట్టకపోతే సో మనం ఇక్కడ సేవ్ చేసిన డబ్బులన్నీ కూడా ఏదో ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి హెల్త్ మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ రోజు మనం ఇక్కడ పెట్టే ప్రతి రూపాయి వర్తబుల్ సార్. గుర్తుపెట్టుకోండి, మిస్టర్ వరల్డ్ లో వచ్చి ఏ ప్రొడక్ట్ అయినా కూడాను 100,000% వర్తబుల్ అండ్ యూస్ఫుల్ ప్రొడక్ట్ ఇది, ఓకేనా. సో దీని గురించి మీరు కాబట్టి పూర్తిగా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం ప్రమోట్ చేసినందుకు కూడా మనకి ఇన్కమ్స్ కావచ్చు, క్యాష్ బ్యాక్స్ కావచ్చు అద్భుతంగా మనకి రావడం జరిగింది. అంటే మనం హెల్త్ని ఇస్తున్నాము, ఓకేనా, వాళ్ళకి వెల్త్ కూడా ఇస్తున్నాం, ఓకేనా. ఆరోగ్యం ఇస్తున్నాం, సంపద ఇస్తున్నాం ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం ప్రమోట్ చేయడం ద్వారా, ఓకేనా. సో 90% సార్ ప్రతి ఒక్క ఇంట్లో ఉండాల్సిన ప్రొడక్ట్ ఇది, ఓకేనా. హైడ్రోజన్ రిచ్ వాటర్ బాటిల్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనం పెట్టుకోవాల్సిన ప్రొడక్ట్ అనమాట. చాలా 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 యూస్ఫుల్ ప్రొడక్ట్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బయో మ్యాగ్నెటిక్ బెడ్ అని చెప్పేసి మనం ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇందులో సో అంటే కంపారిజన్ కొంతమంది చేస్తుంటారు సార్. అంటే మన దగ్గర దీని గురించి మాట్లాడతాను, కంపారిజన్ గురించి. సో కమింగ్ టు బయో మ్యాగ్నెటిక్ బెడ్, మరి ఇది ఎట్లా మనకి బెడ్ అనేది పనిచేస్తుందంటే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు, అయస్కాంత శక్తి. మన భూమి ఏదైతే ఉన్నదో భూమికి మొత్తం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక ఆర్ అనేది ఉంటుంది. అదే విధంగా ఒక మనిషికి కూడా ఒక చుట్టూ ఒక అయస్కాంత శక్తి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో ఈ రెండు అనేది కరెక్ట్ గా మ్యాచ్ అయినప్పుడు, ఓకేనా. సో అంటే మన యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం పర్ఫెక్ట్ ఆర్డర్ లో పెట్టుకోగలిగినప్పుడు సో చాలా హెల్దీగా ఉండొచ్చు, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది సార్, ఇక్కడ మనం పడుకున్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ బెడ్ ఏదైతే ఉందో దాన్ని మనం బెడ్ మీద వేసుకొని పడుకుంటాం. సో అందులో కొన్ని మ్యాగ్నెటిక్ చిప్స్, కాయిల్స్ ఉంటాయి అనమాట. సో ఈ కాయిల్స్ వల్ల, ఈ చిప్స్ వల్ల మన బాడీ మొత్తం ఇట్లా ఆనించి పడుకుంటాం కదా. సో లోపల బ్లడ్ అనేది పర్ఫెక్ట్ గా 100% సో ఈక్వల్ గా మనకి సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో మన బాడీలో బ్లడ్ అనేది ఎందుకు తిరుగుతూ ఉంటుంది సార్, ఇక్కడ చెడు రక్తం అనేది లోపలికి వెళ్తుంటుంది హార్ట్ లో నుంచి మంచి రక్తం బయటకు వచ్చి బాడీ పార్ట్స్ కి అందిస్తుంది. సో ఎప్పుడైతే మంచి రక్తం బాడీ పార్ట్స్ కి అంతా పర్ఫెక్ట్ గా అందుతుందో అన్ని హెల్దీగా ఉంటాయి, ఓకేనా. మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అక్కడికి మనకి బ్లడ్ అనేది వచ్చి క్యూర్ చేస్తూ ఉంటుంది అనమాట, ఓకేనా. ఇలాంటి ఒక బ్లడ్ సర్క్యులేషన్ ని ఈ బయోమ్యాగ్నెటిక్ బెడ్ అండ్ పిల్లో అనేది మనకి చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది సార్. ఎన్నో రకాలు మీరు మన యొక్క బ్రౌచర్, మీరు మన ప్రొడక్ట్ లోకి వెళ్ళి దాని డీటెయిల్స్ లో చూడండి. మన బ్రౌచర్ లో చూసినట్లయితే కొన్ని వందల బెనిఫిట్స్ ఉన్నాయి, ఓకేనా. దీని గురించి చెప్తే 1 అవర్ చెప్పినా కూడా తక్కువే సార్. అంత
అద్భుతమైన ప్రోడక్ట్. అండ్ చాలా చాలా MLM కంపెనీలో ఈ ప్రోడక్ట్ అనేది కూడా మనకి వేరే దాంట్లో కూడా అవైలబుల్ గా ఉండడం జరిగింది, బయట దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ మనం తీసుకొచ్చింది సో బ్యాంబూ, ఓకేనా, వెదురు చెట్టుతో చేసిన ప్రీమియం క్వాలిటీ సార్. ఓకేనా, మీరు ఎక్కడ ఈ ప్రోడక్ట్ మీరు కంపేర్ చేసుకోండి, సో ప్రైస్ లో కానీ క్వాలిటీలో కానీ మనం ఇచ్చిన క్వాలిటీ అనేది ఎవరు ఇవ్వలేరు. అండ్ మనం ఇచ్చే ప్రైస్ కావచ్చు, మనం ఇచ్చే ఒక ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ కావచ్చు, ఎవరు కూడా ఇవ్వలేరు సార్ ఇక్కడ. ఓకేనా, అంత అద్భుతంగా మనం ఈ రోజు ప్రొడక్ట్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఈ ప్రోడక్ట్ గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకోండి. ఇంట్లో మన పెద్దవాళ్ళు ఉంటారు, ఓకేనా, ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు, ఓకేనా, అంటే ఇంట్లో ఉండే ఆడపిల్లలు కావచ్చు, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, పారాలసిస్ ఉన్న వాళ్ళు, ఓకేనా, ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిన ప్రోడక్ట్ అనమాట ఇది. ఓకేనా, సో చాలా చాలా బెనిఫిట్స్, మీరు తీసుకున్న ఒక 1 వీక్ 10 డేస్ లోనే మంచి రిజల్ట్స్ వస్తారు. ఓకేనా, అండ్ అదే విధంగా చాలా మందికి ఏంటంటే ఇప్పుడు వెరికోవెయిన్స్ అని చెప్పేసి అంటుంటారు, మన నరాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్, బ్లడ్ అంటే రక్తం గడ్డగట్టడం కావచ్చు, నరాలు ఉబ్బుతుంటాయి కాళ్ళకి చేతుల మీద చూస్తుంటాం. ఇదంతా ఎందుకు, బ్లడ్ ఫ్లో సరిగ్గా లేక, ఓకేనా, బ్లడ్ అనేది ఒక దగ్గర స్టక్ అయిపోవడం, హార్డ్ గా అవ్వటము, వీటన్నిటి వల్ల ఇది అవుతుంటుంది అనమాట. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, కార్డియక్ అరెస్ట్ కావచ్చు, అండ్ ఈ కొలెస్ట్రాల్, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం కావచ్చు, వీటన్నిటి వల్ల హార్ట్ డిసీజ్లు వస్తుంటాయి, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఓకేనా, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్, సైనస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి అన్నిటిని కూడా ఇది క్లియర్ గా ఆర్డర్ చేస్తుంది. అండ్ హెడ్ ఏక్, సైనస్ ప్రాబ్లమ్స్ ని కూడా ఇది చాలా వరకు ప్రివెంట్ చేస్తూ ఉంటది. ఓకేనా, సో చాలా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్ సార్ ఇది. అండ్ దీంట్లో బయోమ్యాగ్నెటిక్ సంబంధించిన వాటిలో అండ్ ఇంకా నెక్స్ట్ మన ప్రొడక్ట్ లో కూడా ఇంకొన్ని మనం తీసుకొని రాబోతున్నాము. ఓకేనా, సో ఇది మ్యాగ్నెటిక్ సంబంధించిన, బెడ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్, ఇది కూడా మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యాషన్ కి సంబంధించినవి. ఓకేనా, ఈ రోజు మనం మార్కెట్ లో సో చాలా మంది మన ఆడపిల్లలు, మహిళలు బయటకు వెళ్తుంటారు, షాపింగ్ చేస్తుంటారు. ఓ దగ్గర చీర నచ్చుద్ది, కళామందిరికి వెళ్తారు, కోటికి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు, ఒక్కో దగ్గర ఒక్కో ప్రోడక్ట్ దొరుకుతుంటది. ఓకేనా, అండ్ మనం తెచ్చుకున్న తర్వాత కొన్ని ప్రోడక్ట్ని, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ మనం తీసుకున్నట్లయితే అది తెచ్చిన తర్వాత ఊడిపోవడము, చిరిగిపోవడము, క్వాలిటీ లేకపోవడము అంటే మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. అండ్ ఆన్లైన్ లో కొనేటప్పుడు కూడా చాలా మందికి ఒక భయం ఉంటది, అరే ఈ ప్రోడక్ట్ కొంటే మంచిగా వచ్చిద్దా రాదా, నిజంగా ఇది ఎంత పెట్టుకుంటే వాళ్ళు వర్తిస్తారా ఇవ్వరా, ఎట్లుంటది ఏంటంటే ఒక భయం అనేది ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ చేస్తూ నిర్భయంగా మన దాంట్లో ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోసారి. ఎందుకనంటే మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన సుష్మాస్ బ్రాండ్ అనే ఈ ఫ్యాషన్ డిజైనర్ సంబంధించిన ఈ సుష్మాస్ బ్రాండ్ అనే ప్రోడక్ట్ ఏదైతే ఉన్నదో, సుష్మా గారు అని చెప్పేసి మంచి ఫ్యాషన్ డిజైనర్ దగ్గర ఉండి హ్యాండ్ మేడ్ అంటే సో మనుషులతో మగ్గం వర్క్ తో చేయించి అంత డబుల్ స్టిచ్చింగ్ అండ్ క్వాలిటీ మెటీరియల్ వాడి మనం తీసుకుని వచ్చిన ప్రోడక్ట్. ఎందుకంటే సార్ ఇక్కడ మనం ఏదో జస్ట్ ప్రొడక్ట్ అమ్ముకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ ప్రొడక్ట్ తీసుకొని రాలేదు. ఓకేనా, ఇక్కడ ఈ ప్రొడక్ట్ ప్రతిదీ మీరు వాడాలి. ఓకేనా, వాడిన తర్వాత అది మీకు నచ్చాలి. నచ్చిన ప్రతి ప్రొడక్ట్ ని కూడా మీరు ఒక 10 మందికి చెప్తేనే మన కంపెనీ అనేది గ్రో అవుతుంది, మార్కెట్ లో బిల్డ్ అవుతుంది. అలాంటప్పుడు ఇచ్చే ప్రతి ప్రొడక్ట్ లో కూడా మేము 100,000% చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాత మాత్రమే మన స్టెప్ అనేది తీసుకుంటాం సార్. ఓకే, సో మరి ఈ ఫ్యాషన్ డిజైన్ సంబంధించిన ప్రొడక్ట్ లో కూడా చాలా చాలా మోడల్స్, డిజైన్స్, శారీస్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇలా బ్రాండ్ తోటి మనం తీసుకొని రావడం జరుగుతుంది సార్. మీరు చెప్తున్నారు కదా, ఎవరైతే లేడీస్ ఇప్పుడు వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇది. ఓకేనా, సో వాడిన తర్వాత మీరు చెప్పాలి, నేను చెప్పడం కాదు బెస్ట్ ప్రోడక్ట్ అని, ఎందుకంటే ఇప్పుడు నేను చూపించేది కాదు కాబట్టి మీరు వచ్చిన తర్వాత మీరు చెప్పాలి బెస్ట్ ప్రోడక్ట్ అని. ఓకే, సో ఇదే విధంగా మనకి నెక్స్ట్ ఆల్కలైన్ వాటర్స్ కావచ్చు, అండ్ నెక్స్ట్ సంబంధించిన షూలు కావచ్చు, ప్యాంట్లు కావచ్చు, బెల్ట్ కావచ్చు, ఓకేనా, అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈ విధంగా ప్రతి సెక్టార్ లో ఉన్న ప్రొడక్ట్ ని కూడా మనం తీసుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్. స్టెప్ బై స్టెప్ అన్ని ప్రొడక్ట్లు కూడా మన దాంట్లోకి వస్తాయి. కేవలం మీరు చేయాల్సిందల్లా కేవలం ఒకటే, మన దాంట్లో అకౌంట్ రిజిస్టర్ అవ్వాలి. అయిన తర్వాత షాపింగ్ లోకి వెళ్తారు, మీకు నచ్చిన ప్రొడక్ట్ షాపింగ్ చేసుకొని, ఓకేనా, సో మీ యొక్క ప్రొడక్ట్ ని పొందుతారు. అదే విధంగా నచ్చిన ప్రొడక్ట్ ని మనం అఫిలియేట్ చేసి ప్రమోట్ చేయడం ద్వారా మనం అద్భుతమైన ఇన్కమ్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ. అండ్ మనం షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు మన యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసి కనుక చూసుకుంటే, ఎంతవరకు నాకు తెలుసు MLM చరిత్రలోనే ఇలాంటి ఒక గొప్ప షాపింగ్ పోర్టల్ అనేది సో లేదనేది నా ఫీలింగ్ సార్ ఇది. సో నేనైతే ఇంతవరకు చూడలేదు. అంత అద్భుతంగా, అంత యూజర్ ఫ్రెండ్లీగా మన యొక్క షాపింగ్ పోర్టల్ అనేది ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఒకసారి మీకు ఈ షాపింగ్ పోర్టల్ ఏ విధంగా వాడాలి, ప్రొడక్ట్ ఎట్లా కొనాలి, ఓకేనా, కొంటే మనకి ఏ విధంగా కమిషన్లు వస్తాయి, మరి దీంతో నెలకు 1 లక్ష 2 లక్షలు సంపాదించాలంటే ఏం చేయాలనే పాయింట్స్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాము. ఓకే,
ఓకే సార్, ఇక్కడ మనం మిస్టర్ వాల్ట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసినాం సార్. ఇక్కడ రమేష్ గారు, ఈ రమేష్ గారికి రెఫర్ చేసింది మల్లేష్. ఓకేనా. సో ఇక్కడ రమేష్ గారు ఏం చేశారంటే డిపాజిట్ చేసుకున్నారు ఒక 5,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తాము, 5,000 రూపీస్ ఇట్లా అమౌంట్ అనేది ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ డిపాజిట్ కొట్టేసి, సో ఈ విధంగా ఇక్కడ ఉన్న కంపెనీ అకౌంట్ డీటెయిల్స్కి అమౌంట్ పంపిన తర్వాత యూటీఆర్ నెంబరు చూస్ ఫైల్ పెట్టేసి, అంటే మన స్క్రీన్ షాట్, డబ్బులు పంపిన స్క్రీన్ షాట్ పంపి మీరు అమౌంట్ అనేది తెచ్చుకుంటారు సార్. ఎప్పుడైతే మీకు అమౌంట్ వస్తుందో ఒకసారి మీరు డాష్బోర్డ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు ఫండ్ వాలెట్లోకి అమౌంట్ క్రెడిట్ అయి ఉంది. ఓకే, సో మన యొక్క షాపింగ్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఒక్కసారి ఇక్కడ మీరు షాపింగ్ అని ఉంది కదా, ఇక్కడ దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి షాపింగ్ కార్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ ఇవి ఆల్ కేటగిరీ ప్రొడక్ట్స్ అనేది మనకి ఇట్లా ఓపెన్ అవుతుంటే, రేపు మీకు ఏదైనా కావాలంటే హెల్త్ అండ్ వెల్నెస్ కావాలంటే ఇలా క్లిక్ చేస్తే ఓన్లీ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రోడక్ట్లు వస్తుంది. ఫ్యాషన్ అండ్ బ్యూటీకి కావాలంటే ఇలా వస్తుంది. ఇట్లా మీకు కేటగిరీస్ అనేది డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది సార్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఆల్ ప్రొడక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఇక్కడ సురక్ష బంధన్ ఆర్గానిక్ ప్యాడ్ హెల్త్ అండ్ వెల్నెస్కి సంబంధించింది. సో మనకి ఇక్కడ ఎంఆర్పి అనేది 999 ఉంటే మనం 699కి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. దానికి 300 పాయింట్స్ ఎంఆర్ పాయింట్స్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఎంఆర్ పాయింట్స్ అంటే ఈ పాయింట్స్ని బేస్ చేసుకొనే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సార్. 25 లెవెల్స్ వరకు మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది రావడం జరుగుద్ది. ఓకేనా. సో ఇదే విధంగా మనం చేసినందుకు ఫస్ట్ లెవెల్ నుంచి ఎంత కమిషన్ వస్తుందో మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. ఓకే, ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ని మీరు కావాలంటే బై నౌ కొట్టవచ్చు, లేదా మీరు యాడ్ కార్ట్లో కొట్టుకున్నారని అంటే ఇక్కడ మనకి ప్రోడక్ట్ అనేది ఇప్పుడు ఇక్కడ యాడ్ కార్ట్ వ్యూ కార్ట్లో 0 ఉంది కదా, ఇక్కడ నేను యాడ్ కార్ట్ కొట్టిన ప్రోడక్ట్ని. సో ప్రోడక్ట్ యాడ్ కార్ట్ సక్సెస్ఫుల్. ఇక్కడ 1 అని వచ్చింది కదా, ఇక్కడ నాకు యాడ్ కార్ట్లోకి ఒక ప్రోడక్ట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే వెళ్ళి చూసుకోవచ్చు, యాడ్ కార్ట్లోకి నాకు ఇక్కడ ప్రోడక్ట్ అనేది వచ్చేసింది. నేను కావాలంటే క్వాంటిటీ పెంచుకుంటాను, 1 2 3 4 ఇట్లా పెంచుకోవచ్చు. లేదు ఈ ప్రోడక్ట్ వద్దనుకుంటున్నా డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రోడక్ట్ని నేను డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ షాపింగ్ కార్ట్లోకి వద్దాము. సో ఇక్కడ మీరు సురక్ష బంధన్ ప్యాడ్ ఉంది కదా, ఈ ప్రోడక్ట్ ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు దీని గురించిన పూర్తి వివరాలు, ఓకేనా. సో దీని గురించి డిస్క్రిప్షన్ కావచ్చు, టోటల్ పూర్తి వివరాలు, దాని గురించి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఈ ప్యాడ్ గురించి ఇక్కడ మీకు డిఫరెంట్ ఫొటోస్ కూడా, అంటే ఈ ప్యాడ్స్కి సంబంధించినవి ఫొటోస్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరుగుద్ది. ఓకేనా. ఇంకా మీకు మొబైల్ వ్యూలో ఇంకా చాలా బాగుంటుంది సార్, ఇది చాలా ప్రీమియంగా ఉంటుంది ఇంకా మీకు. ఓకే, సో ఈ విధంగా ప్రోడక్ట్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ నేను యాడ్ కార్ట్ కొట్టిన ఒక ప్రోడక్ట్ని. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి. ఇప్పుడు వ్యూ కార్ట్లోకి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయి ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్. షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి కదా సార్, ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ 30 రూపీస్, 699 రూపీస్ వచ్చేసరికి ఇక్కడ మనకేంటి ప్రోడక్ట్ ప్రైస్ రెండు కలిపి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రొసీడ్ టు చెక్అవుట్. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ కూడా ఒకటి చెబుతాను సార్. అండ్ ఇక్కడ డెలివరీ అడ్రస్ సపోజు చింతలపూడి పెట్టాను సార్. ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫండ్ వాలెట్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా సార్. మీకు కనుక షాపింగ్ వాలెట్లో కనుక డబ్బులు ఉంటే, అందరికీ కూడా ఆల్మోస్ట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి 500 రూపీస్ షాపింగ్ వాలెట్ డబ్బులు ఉన్నాయి కదా సార్. ఇక్కడ దానికి కావాలంటే ఇక్కడ 500 చూపిస్తుంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ప్రొడక్ట్ కాస్ట్లో నుంచి 10% అంటే 729 నుంచి 72 రూపాయలు 90 పైసలు షాపింగ్ వాలెట్ నుంచి కట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఫండ్ వాలెట్ నుంచి చూద్దాం. ఫండ్ వాలెట్ 5,000 సెలెక్ట్ చేస్తే చింతలపూడి అడ్రస్ పెట్టిన కన్ఫర్మ్ అండ్ బై. సో బై చేసిన ఇక్కడ నాకు హిస్టరీలో పెండింగ్ అని వచ్చిందండి ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ మీకు డెలివరీడ్ కావచ్చు, ఓకేనా, షిప్డ్ ఇవన్నీ వస్తుంది. డెలివరీడ్ అంటే మీ ఇంటికి వచ్చేసినట్టు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం మళ్ళీ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 30 రూపీస్ ఇన్కమ్ వచ్చింది. ఇక్కడ ఇందాక 0 ఇన్కమ్ ఉంది, ఇప్పుడు 30 రూపీస్ వచ్చింది ఇన్కమ్. మరి ఎక్కడి నుంచి వచ్చింది 30 రూపీస్ ఇన్కమ్? ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ షాపింగ్ ఇన్కమ్ 30 రూపీస్. ఒక్కసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 రూపాయలు డిపాజిట్ చేసా, 729 రూపాయలు నా ప్రోడక్ట్ అనేది కాస్ట్ అనేది ఇక్కడ కట్ అయిపోయింది. 30 రూపాయల సెల్ఫ్ క్యాష్ బ్యాక్ ఆన్ ప్రొడక్ట్ పర్చేజ్. ఈ ప్రోడక్ట్ కొనటం వల్ల నాకు సెల్ఫ్ క్యాష్ బ్యాక్ అనేది ఇక్కడ రావడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద కూడాను మనం సర్ప్రైజ్డ్గా కొంత సెల్ఫ్ క్యాష్ బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాష్ బ్యాక్ని మీరు పొందిన తర్వాత రీఛార్జ్ మీద ఎట్లయితే క్యాష్ బ్యాక్లు వస్తున్నాయో ప్రతి ఆర్డర్ మీద, ప్రతి ప్రోడక్ట్ మీద కూడా మనకి క్యాష్ బ్యాక్ వచ్చింది. ఆ క్యాష్ బ్యాక్ని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ షాపింగ్ ఉంది. ఇక్కడ మనం హిస్టరీలో చూసుకున్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు ఆర్డరు. ఓకేనా. నెక్స్ట్ షిప్డ్ అని పడుతుంది. దాని తర్వాత వచ్చేసరికి మీకు డెలివరీ అని పడిపోద్ది అనమాట. ఈ విధంగా ప్రోడక్ట్ ఉంటుంది. అయితే ఒకసారి అప్లైనర్కి ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. దీని మీద ఇక్కడ మనకి 155 రూపాయలు అకౌంట్ బ్యాలెన్స్ రావడం జరిగింది సార్. టోటల్ ఇన్కమ్ 155 రూపాయలు.
మరి 150 ఎట్లా వచ్చిందో కూడా చూడొచ్చు. ఇక్కడ మనం 150 రూపాయలు షాపింగ్ నుంచి వచ్చింది. ఓకేనా, 5 రూపాయలు సైన్ అప్ బోనస్, నేను రెఫర్ చేసినందుకు ఫ్రీగా 5 రూపాయలు వచ్చింది. మరి ఆ రెఫర్ చేసిన ఆయన వెళ్ళి కింద ఏం చేశాడు, ఒక ప్యాడ్స్ది ప్రొడక్ట్ అనేది కొండు. ఇక్కడ నాకు 150 రూపీస్ కమిషన్ వచ్చింది. ఓకేనా, కేవలం వాళ్ళు ఒక ప్రోడక్ట్ కొన్నందుకు గాను నాకు 150 రూపాయలు కమిషన్ వచ్చింది. ఇదే విధంగా ఇక్కడ మల్లేష్ రమేష్కి రెఫర్ చేశారు, రమేష్ గారు కొనడం వల్ల నాకు వచ్చింది కమిషను. మరి నా పైన ఇంకొకరు ఉంటారుగా, వాళ్ళకే వస్తుంది కమిషను. ఓకేనా, 5%, వాళ్ళపైన 5%, వాళ్ళపైన 5%, అట్లా 25 లెవెల్ వరకు మనకు ఒక్క దగ్గర ప్రొడక్ట్ కొంటే మనకి 25 లెవెల్ కమిషన్ అనేది అద్భుతంగా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకేనా, సో అదే విధంగా ఇప్పుడు మనం ఇంకో ప్రోడక్ట్ కొంచెం చూద్దాం. ఓకే అండి, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ యాడ్ టు కార్ట్, ఇక్కడ ఈ శారీని నేను యాడ్ కార్ట్లోకి పెట్టుకున్నాను. ఓకేనా, సో దాంతోపాటుగా ఈ ప్యాడ్స్ని కూడా యాడ్ కార్ట్లోకి పెట్టుకున్నాను. 2 ప్రోడక్ట్లు కలిపి కొంటున్నానండి ఇప్పుడు. ఓకేనా, సో యాడ్ కార్ట్ పెట్టేసుకున్నా. షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్ అయింది టోటల్ అమౌంట్ ఇది. సో ప్రొసీడ్ టు చెక్అవుట్. సో డెలివరీ నేను చింతలపూడి పెట్టేసుకుంటున్నా, పెట్టేసిన కన్ఫర్మ్ బై పెట్టేసిన అయిపోయింది. ఇప్పుడు మనకి వెళ్ళి క్యాష్ బ్యాక్ చూసుకున్నట్లయితే క్యాష్ బోర్డ్లోకి వెళ్ళి క్యాష్ బ్యాక్ చూసుకుంటే 30 రూపీస్ దీనికి వచ్చింది, 30 రూపీస్ దీనికి వచ్చింది. ఓకేనా, శారీకి. ఓకేనా, ఈ ప్రోడక్ట్కి 30 రూపీస్, ఆ ప్రోడక్ట్కి 30 రూపీస్ వచ్చింది. ఇప్పుడు అప్లైనర్కి కూడా ఇక్కడ ఎంత కమిషన్ వెళ్తుంది సార్, ఇక్కడ ఇంకో 150 వచ్చింది, 150 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ కొన్న ప్రతిసారి కూడా ఇట్లా మన కమిషన్ వస్తుంది సార్. ఓకేనా, మరి ఈ 150 దేన్ని బేస్ చేసుకొని వచ్చిందంటే, ఫస్ట్ లెవెల్ 50% కదా, దేన్ని బేస్ చేసుకొని వచ్చిందంటే ఇక్కడ మీకు ఎంఆర్ పాయింట్స్ అని ఉంది కదా సార్, ఇక్కడ 300 అని, అంటే 50% ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళకి వస్తుంది. అంటే 300లో 50% అంటే ఎంత, 150 రూపాయలు వచ్చింది. ఇక్కడ మనకి ఈ హైడ్రోజన్ బాటిల్కి 1500 ఎంఆర్ పాయింట్స్ 1500 ఉన్నాయి కదా, 1500లో సగం అంటే ఎంత, 750 రూపాయల కమిషన్ వస్తుంది దీని ప్రోడక్ట్ని మనం సేల్ చేయడం వల్ల. ఓకేనా, అండ్ ఈ ప్రోడక్ట్ని రిఫర్ చేయడం వల్ల ఎంఆర్ పాయింట్స్ 3000 పాయింట్స్ ఉన్నాయండి. 3000 పాయింట్స్ అంటే నేను నా ఫస్ట్ లెవెల్లో కనుక ఎవరైనా ఈ మ్యాగ్నెటిక్ బెడ్ తీసుకోవడం వల్ల నాకు 1500 రూపాయలు కమిషన్ వస్తుంది. అంటే మీరు ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సార్, ఈ 3 ప్రోడక్ట్లు శారీ ఈ 4 ఇక్కడున్న 6 ప్రోడక్ట్లు మీరు ఈరోజు స్టేటస్ పెట్టారు. ఎవరికో నచ్చే ఒక చీర కొనుక్కున్నారు, మీకు 150 వచ్చింది. ఇది కొనుక్కున్నారు, 150 వచ్చింది. హైడ్రోజన్ బాటిల్ కావాలన్నారు, ఒక 750 వచ్చింది. బెడ్స్ కావాలన్నారు, ఒక 1500 వచ్చింది. ఇట్లా మన దాంట్లో ఒక 100 ప్రోడక్ట్లు ఉన్నప్పుడు మీకు నచ్చిన ప్రోడక్ట్ని మీరు రెఫర్ చేస్తారు, నచ్చిన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు, మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ఫ్రీ యూజర్కి కూడా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఈ విధంగా మనకి వస్తుంది సార్. అదే ఇక్కడ మనకి మీ కింద డెలివరీ ఛార్జెస్, షిప్పింగ్ ఛార్జెస్ అని పట్టాయి కదా, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను సార్. మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఇందులో ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఆఫ్టర్ యాక్టివేషన్ తర్వాత, అంటే సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత కనుక మీరు మన షాపింగ్ చేయడానికి వస్తే ఇక్కడ మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఉండదు సార్, పూర్తిగా ఉచితం షిప్పింగ్ అనేది. సో అంటే ప్రోడక్ట్ కాస్ట్గా డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం మన వాళ్ళకి ఫ్రీగా డెలివరీ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇప్పటివరకు ఉన్న బెనిఫిట్లో ఇది కూడా ఒక బెనిఫిట్ అనమాట. సపోజ్ మీరు డైలీ ఒక ప్రోడక్ట్, మంత్లీ ఒక 2-3 ప్రోడక్ట్లు మీరు డెలివరీ పెట్టారంటే షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కదా. అదే ఒక్కసారి మన దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైఫ్ టైం డెలివరీ ఫ్రీ, కమిషన్స్ వస్తుంటాయి. ఓకేనా, సో ఈ విధంగా మీరు మన షాపింగ్ పోర్టల్లో మంచిగా మీరు షాపింగ్ చేసుకొని మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు సార్. మరి దీన్ని ఒకసారి మనం క్యాలిక్యులేటెడ్గా మరి ఎంత టీం చేస్తే ఎంత ఇన్కమ్ వచ్చింది, నాకు ఒక సంవత్సరం మొత్తం మీద కలిపి సార్ 1 ఇయర్ కష్టపడతాను, ఒక 10 లక్షలు వస్తాయా, 15 లక్షలు వస్తాయా, ఓకేనా, ఒక 5 లక్షలు వస్తాయా, ఎంత వస్తాయి, దాని గురించి నేను మీకు ఒక చిన్న క్లియర్ కట్గా ఒక చిన్న క్యాల్కులేషన్ చెప్తాను సార్. ఇది మీరు ఫాలో అవ్వండి. ఓకేనా, 100కు 100% మీకు రిజల్ట్ అనేది వస్తుంది. ఓకేనా, ఒక్కసారి ఇప్పుడు ఆ పాయింట్ని ఒకసారి చూద్దాం. ఒకసారి ఈ టేబుల్ కూడా చూడండి. ఇక్కడ మీకు సపోజ్ ఇక్కడ 1000 పాయింట్స్ కనుక మీ కింద కస్టమర్, అంటే మన కింద యొక్క డౌన్లైన్కి ఉంటే 1000 పాయింట్స్ పర్చేజ్ చేస్తే మీకు అందులో 50% ఫస్ట్ లెవెల్ వాళ్ళకి 50%, సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు 5% వస్తుంది. అండ్ అంటే 50 రూపీస్ వస్తుంది. 6వ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు 2% వస్తుంది. అండ్ 16th లెవెల్ నుంచి 25th లెవెల్ వరకు 1% కమిషన్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా 100% కమిషన్ అనేది ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుద్ది. సో ఇదే విధంగా ఇప్పుడు
ఇప్పుడు మీరు ఫ్రీగా ఎవరో ఒక 10 మెంబర్స్కి రెఫర్ చేశారు సార్. ఇప్పుడు నేను ఫ్రీగా చెప్తున్నాను. సో ఫ్రీగా 10 మెంబర్స్కి రెఫర్ చేశారు, ఓకేనా. సో వాళ్ళు మన దాంట్లో ఓన్లీ ఒక 699 పెట్టి ప్యాడ్సే కొన్నారు అనుకుంది. ఎందుకనంటే ప్రతి నెల అవసరం కాబట్టి ఒకటే ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం. ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడితేనే ఇన్కమ్, ఓకేనా. సో ఇక్కడ 150 రూపీస్ మన కమిషన్ వచ్చింది. మరి 10 మెంబర్స్ కొన్నారు కాబట్టి మనం దాన్ని ప్రమోషన్ చేసినాము, మనకు 1500 రూపాయలు కమిషన్ వచ్చింది, ఓకే. సో మనం ఏం చేసినాము, ఈ నెల అంతా మనం కేవలం 10 మందికే చెప్పాం. వచ్చే నెల వాళ్ళు ఏం చేశారు, ఓకే నా 10 మంది వాళ్ళు ఎవరికో నచ్చిన వాళ్ళకి ఇందులో ఈ ప్రోడక్ట్లు ఉంటాయి అది ఇది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి నచ్చిన ప్రోడక్ట్లు వాళ్ళు కొనుక్కున్నారు. యావరేజ్గా సెకండ్ లెవెల్ నుంచి మీకు ఓకేనా 5% అన్నాం కదా, ఇదే ప్రోడక్ట్ను పర్చేజ్ చేశారు అనుకుంది అందరూ కూడా. అంటే 15 రూపాయలు 1500 కమిషన్ వస్తుంది. తర్వాత ఈ 100 మెంబర్స్ ఎవరికైనా రిఫర్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్కు యావరేజ్కి 10 మెంబర్స్ చేసిన ఇక్కడ ఈ టీం నుంచి మీకు 15 రూపాయలు చొప్పున 15,000. 4th లెవెల్ నుంచి మనకి ఇక్కడ 1,50,000. 5th లెవెల్ నుంచి కరెక్ట్గా మీరు ప్లాన్ చేసుకుంటే 15 లక్షల రూపాయల ఇన్కమ్ అనేది మీకు 5th లెవెల్లో ఉంటుంది సార్. ఇది కేవలం 5 లెవెల్ని నేను అంచనాగా తీసుకొని చెప్పింది, ఓకేనా. ఇక్కడ 10 మెంబర్స్ని రిఫర్ చేయలేమంటే సార్ అమ్మో నాకు చాలా కష్టం 10 మెంబర్స్కి రిఫర్ చేయటం, 10 మందికి చెప్పాలంటే సార్ ఎన్నోసార్లు మనం ఎక్కడో షాపింగ్ మాల్లో ప్రోడక్ట్ కొంటాము, ఎక్కడేదో ప్రోడక్ట్ కొంటాము, ఎక్కడేదో తింటాం, బిర్యానీ నచ్చింది ఎన్నో రిఫర్ చేస్తుంటాము. ఇక్కడ ఎవరిని బతులాడమనట్లేదు, అంటగట్టమనట్లేదు, ఏదో చేసి మ్యానిపులేట్ చేసి మ్యాజిక్లు చేసి చేయమనట్లా. జస్ట్ ఉన్న ప్రోడక్ట్ని ప్రమోషన్ చేసి దీనికి ఉన్న బెనిఫిట్స్ని మనం చెప్పి దీంట్లో ఏది మంచి ఉందనేది చెప్పి వాళ్ళకి రిఫర్ చేస్తే చాలు సార్. ఇక్కడ ఓకే, ఇక్కడ దేనికోసమో యాక్టివేషన్ కోసం ఇంకో దానికి కూడా డబ్బులు పెట్టాల్సిన పల్ల. కేవలం వస్తువులు ఒక నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కుంటారు, ప్యాడ్స్ నచ్చలేదు ఇంకోటి కొనుక్కుంటారు, ఇంకోటి నచ్చలేదు ఇంకోటి కొనుక్కుంటారు, షర్ట్ కొనుక్కుంటారు, బెల్ట్ కొనుక్కుంటారు, స్కూల్ బ్యాగ్ కొనుక్కుంటారు, కాలేజ్ బ్యాగ్, లగేజ్ బ్యాగ్, ఓకేనా. సో సెంట్ బాటిల్ కావచ్చు, షర్ట్ కావచ్చు, ఓకేనా. సో వాట్ ఎవర్ ఏదైనా కొనుక్కోవచ్చు. వాళ్ళు ఏది కొనుక్కున్నా మీకు ఇన్కమ్ వచ్చింది. కేవలం ఒక ప్రోడక్ట్ మీద మన ఎగ్జాంపుల్గా మనం కనుక ఇక్కడ ఒక 5 లెవెల్ మెయింటైన్ చేస్తే వచ్చేది 1.15 lakhs రూపీస్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అవుతుంది. అదే మనం 10 రకాల ప్రోడక్ట్ల మీద ఒకేసారి ఫోకస్ చేసి, ఓకేనా. సో అండ్ ఈ 5 లెవెల్తో ఆగదు కదా టీము. ఈ 5 లెవెల్లో ఉన్నోళ్ళు వాళ్ళు రిఫర్ చేస్తారు. అట్లా 25 లెవెల్ నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంటుంది. సో ఇది మీ ఓకే వదిలేస్తున్నా సార్. సో ఇక్కడ మనకి ఈ మిస్టర్ వరల్డ్ కంపెనీ అనేది మీరు అనుకున్నంత చిన్న కంపెనీ అయితే కాదు సార్. ఇక్కడ మనం బిజినెస్ ఫ్రాంచైజ్ రూపంలో పిన్ కోడ్ దగ్గర నుంచి మండలం, డిస్టిక్, స్టేట్ లెవెల్లో మనం ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఆల్ ఓవర్ ఇండియా మన యొక్క వింగ్స్ అనేది స్ప్రెడ్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్, ఓకే. సో ఇలాంటి ఒక కంపెనీలో మీరు పర్ఫెక్ట్గా టైం పెట్టి వర్క్ చేసుకుంటే, ఓకేనా. సో ఇక్కడ మనం ఈజీగా ఒక 1 CR మీ యొక్క డ్రీమ్స్ అనేది అచీవ్ అయ్యి 1 CR ఇన్కమ్ ఎర్న్ చేయడానికి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ సార్ ఇది. జస్ట్ మన దాంట్లో ఉన్న ఒక 10-15 ప్రోడక్ట్లు మీరు ప్రమోట్ చేసినా కూడాను అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇది కేవలం షాపింగ్ నుంచి వచ్చే ఇన్కమ్ సార్. రేపు సర్వీసెస్ కావచ్చు, ట్రైనింగ్స్ అవ్వచ్చు, రీఛార్జెస్ మీద, సబ్స్క్రిప్షన్స్ మీద సార్ మీరు ఒక్కసారి మన దాంట్లో అకౌంట్ తీసుకొని అడుగు పెట్టారు మీ ద్వారా అంటే వాళ్ళు ఏం చేసినా మీకు డబ్బులే, ఓకేనా. సో అద్భుతమైన ఇన్కమ్ తీసుకోవచ్చు సార్. ప్రతి ఒక్కరూ కూడా ఇంకా దీని గురించి పూర్తి వివరాలు మీ అప్లైనర్స్ ద్వారా తెలుసుకోండి, ఓకేనా. లేదు అప్లైనర్స్ ఎవరో లేరు, డైరెక్ట్గా వీడియో చూస్తున్న వాళ్ళైతే కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్లకి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి సార్, ఓకేనా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత, ఈ లైవ్ సెషన్ అనేది ఇప్పుడు ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడాను మీ యొక్క అప్లైనర్ కాల్ చేసి కానీ ఏదైనా కానీ ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ అనేది ఒకసారి చూడండి. చూసి ఒకటైనా మీరు ఫస్ట్ ఆర్డర్ పెట్టుకొని ఆ ఇన్కమ్స్ ఎట్లా వస్తున్నాయి అండ్ ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఎట్లుంది, ఈరోజు ఇందులో డెమోలో చెక్ చేసిన ప్రోడక్ట్ డెమో అనేది మీరు నాకు వీడియో చేసి పెడతారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అండ్ సార్ గుర్తుపెట్టుకోండి సార్, రేపు 2025 కంప్లీట్ అయ్యేలోపు 100 ప్రోడక్ట్లు సార్, ఓకేనా. సో ఎవరికి నచ్చిన ప్రోడక్ట్ వాళ్ళు రిఫర్ చేసుకుంటూ వెళ్ళిపోతే అద్భుతమైన ఇన్కమ్ తీసుకుంటారు. సో ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకా నేను వెయిట్ చేస్తా చూస్తా అంటే ఏముంది సార్, చూసేవాళ్ళు చూస్తూనే ఉంటారు, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, సంపాదించేవాళ్ళు సంపాదిస్తూనే ఉంటారు, ఓకేనా. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దిగండి, పూర్తిగా తెలుసుకోండి. లీగల్గా, జెన్యూన్గా, ఎథికల్గా చేసే బిజినెస్ ఇది, ఓకేనా. సో ఎటువంటి మ్యానిపులేషన్ కానీ, ఎటువంటి కమిట్మెంట్లు కానీ, ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 100కి 1000% లీగల్ అండ్ జెన్యూన్ కంపెనీ, ఓకేనా. మనం ఇచ్చే ప్రతి ప్రోడక్ట్, సర్వీస్ అన్నీ కూడా 100కి 100% క్వాలిటీ అండ్ క్వాలిఫైడ్ ప్రోడక్ట్లు మాత్రం మనం ఇస్తాము, ఓకేనా. సో ప్రతి ఒక్కరికి అర్థమైందని చెప్పేసి అనుకుంటాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా తప్పకుండా మాకు సంప్రదించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.